ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలయ అభివృద్ధికి భూరి విరాళాలు అందజేస్తున్న దాత సోమరవతి దుర్గాప్రసాద్, సునీత దంపతులను ఘనంగా సత్కరించిన జంగారెడ్డిగూడెం షణ్ముఖ వారాహి సభ్యులు. దాత దంపతులకు తులాభారం. ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం కే కన్వెన్షన్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశం. జంగారెడ్డిగూడెం ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించిన ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు కౌన్సిలింగ్. చిత్తూరు మారేడుమల్లి ఘాట్ రహదారి లోయలో బోల్తా పడిన ట్రావెల్ బస్సు, 9 మంది మృతి, పలువురికి గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. మరో 10-15 నిమిషాల్లో చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకునే లోపల అనుకోని రీతిలో ప్రమాదం జరిగింది. నిద్రలోనే 9 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. స్నేహితులను, బంధువులను కోల్పోవాల్సి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్ నందు తులసిపాకల సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. లోయలో పడిపోవడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు అంచనా వేశారు. చిత్తూరు పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఏవిఎం ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోవడంతో పలువురికి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 23 మంది గాయాల పాలైనట్లు సిఐ గోపాలకృష్ణ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సిఐ ప్రాథమికంగా నిర్ధారించారు. ఘాట్ రోడ్ లో శృతి మించిన వేగవంతంతో వెళ్లడం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెవెన్యూ, పోలీస్, అంబులెన్స్ సర్వీస్ బృందాలు తమదైన శైలిలో సహాయక చర్యలు చేపట్టాయి. లోతైన లోయలో బస్సు బోల్తా పడటంతో వారందరినీ బయటకు తీసుకురావడానికి అధికార యంత్రాంగం, స్థానికులు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షల రూపాయలను, క్షతగాత్రులకు 50,000 రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో 2 డ్రైవర్స్ ఉండగా 7 ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. మంచు కారణంగా దారి కనబడక జరిగిన ప్రమాదమా, డ్రైవర్ అతివేగమే కారణమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. మేము చిత్తూరు నుంచి టూరిజం లో స్వర్ణాంధ్ర కోసం ఆంధ్ర మొత్తం చూస్తామని శనివారం బయలుదేరి వచ్చాము సార్. బయలుదేరి కింద అన్ని చూసుకున్నాము. సింహాచలం చూసాము. నిన్న పొద్దున్నే అదే బేస్తారము. సాయంకాలము అరకుకు వెళ్ళాము సార్. అరకుకు వెళ్ళాము. అరకు అన్ని చూసుకున్నాము. చూసుకొని నైట్ బయలుదేరి భద్రాచలం చూస్తాము. భద్రాచలం చూసేసి వెళ్దామని అట్లే బయలుదేరి వస్తూ ఉంటే 4:30 ఆ ప్రాంతంలో ఆ మలుపు దగ్గర ఇదైంది సార్. అది ఏ మలుపు నాకు తెలియదు సార్. మాది 30 మంది ఉన్నాం సార్ బస్సులో. మా ఫ్యామిలీ, నేను మా సిస్టర్ సార్. మేమిద్దరు, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. అక్కడ పద్మజ, మా వీధిలో వాళ్ళు 6 మంది వచ్చాము సార్. దాంట్లో చిత్తూరులో గిరింపేట సార్. గిరింపేట ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా రహదారి పక్కన నిలిపి ఉన్న వాహనదారులకు హెచ్చరించారు. బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన వాహన వివరాలు సేకరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు చేపట్టి అధిక శబ్దం చేస్తూ ధ్వని కాలుష్యం చేసే వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్, హెల్మెట్, ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. వాహనాలకు అద్దాలు లేకుండా నడపకూడదని అన్నారు. వెనుక వచ్చే వాహనాలను గుర్తించడానికి అద్దాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఆటో డ్రైవర్లకు వివరించారు. మైనర్లు ఎవరైనా వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు. చాలా మంది చరవాణిలతో మాట్లాడుతూ విచక్షణ రహితంగా వాహనాలు నడుపుతున్నారని, తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్స్ ను విధిగా ధరించాలని సూచించారు. రహదారికి ఇరువైపులా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగే విధంగా
పార్క్ చేసిన వాహన యజమానులకు కౌన్సిలింగ్ చేశారు. వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండా నడిపితే సహించేది లేదని అన్నారు. బస్టాండ్ లో పార్కింగ్ చేసే ప్రతి వాహనదారుడి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్స్ నమోదు చేసుకోవాలని సూచించారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపితే శిక్ష తప్పదని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈరోజు ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ పార్ట్ ఎఫర్ట్స్కి ఆ విజిబుల్ పోలీసింగ్ ఎఫర్ట్స్లో ఈరోజు అందరూ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాం. ఈ రోడ్ చాలా బిజీగా ఉన్న జంక్షన్ కాబట్టి జంగారెడ్డిగూడెంలో ఈ రోడ్లో ఫుడ్ పెట్రోలింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ అండ్ ఈ షాప్ ఓనర్స్ అండ్ పెడెస్ట్రియన్ పీపుల్ వాళ్ళకి వీ హ్యావ్ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కొంచెం ఏమీ లేదు, పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు, మూమెంట్ బాగా ఉంది. కానిస్టేబుల్స్ కూడా మంచిగా పని చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ అదర్ ఫీడ్బ్యాక్స్ ఎవరైనా ఇస్తున్నారు అంటే కూడా వీఆర్ మోర్ దాన్ వెల్కమ్. ఆఫీస్కి వచ్చి చెప్తాము. ఆర్ మనం ఇక్కడ ఫుడ్ పెట్రోలింగ్ ఇలాగే వస్తున్నప్పుడు విజిబుల్ పోలీసింగ్లో వస్తున్నప్పుడు హూ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ ఓపెన్. ఎవరికైనా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ట్రాఫిక్ గురించి చెప్పాలి అంటే దే క్యాన్ అప్రోచ్ పోలీస్ ఎనీ టైం. అది తర్వాత ఈ అందరికీ పబ్లిక్ అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్గా ఫాలో చేయాలి. ఎస్పెషలీ 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. హెల్మెట్స్ ఎవరు ఉపయోగించట్లేదు. ఇది కొత్త రూల్స్ ఫోర్స్కి వచ్చిన కాబట్టి దిస్ చలాన్ ఫైన్ అమౌంట్ ఇస్ ఆల్సో వెరీ హెవీ. ఈ కామన్ పర్సన్కి ఇట్ బికమ్స్ వెరీ హెఫ్టీ అమౌంట్ టు పే. అప్ టు 10,000 వరకు ఫైన్ ఉంది. సో అలాంటి దిస్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో చేయండి. సో దట్ ఈ ఫైన్ అలాంటి ఈ చలాన్ అలాంటి ఇబ్బంది నో వన్ విల్ హ్యావ్ టు ఫేస్. అదర్ దాన్ దట్ ఈ డ్రింక్ అండ్ డ్రైవింగ్ అలాంటి కేసెస్లో స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఆల్రెడీ బండి సీజర్స్ అండ్ కేస్ రిజిస్ట్రేషన్స్ అగేన్స్ట్ ద డ్రైవర్స్ అలాంటి చేస్తున్నాం. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇస్ నాట్ పర్మిటెడ్. ఆఫ్టర్ 10 o'clock ఈ అన్నెసెసరీ ట్రాఫిక్ మూవ్మెంట్ అవాయిడ్ చేయమని అందరికీ చెప్తున్నాం. ఎనీ ఎమర్జెన్సీ ఉంది మోర్ దాన్ ఆఫ్టర్ 10 o'clock ఇక్కడ వెహికల్లో మూవ్మెంట్ కనపడింది అంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి సహకరించమని వీఆర్ రిక్వెస్టింగ్. దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పుట్టినరోజు పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జంగారెడ్డిగూడెం కే కన్వెన్షన్ హాల్ నందు మండలం హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త హిందూవాది తిప్పాబట్ల రామకృష్ణ తెలిపారు. హిందూ సమ్మేళనం సమావేశం నిర్వహణకు సంబంధించి శుక్రవారం ప్రత్యేకంగా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో గ్రామాల నుండి సుమారుగా 1000 మంది పాల్గొంటున్నారని తెలిపారు. గడప లోపలే కులం, గడప దాటితే హిందువుల ఐక్యత దేశానికి శ్రీరామ రక్ష అన్న భావాన్ని ప్రతి హిందువులోనూ జాగృతం చేయడానికి ఈ సమ్మేళనాలు నిర్వహింపబడుతున్నాయని స్పష్టం చేశారు. కనుక హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా కోరారు. 4/12/2025 మన జంగారెడ్డిగూడెం పట్టణంలో కే కన్వెన్షన్ హాల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి హిందూ అని గుర్తు చేసుకోవడానికి, మనం హిందువులుగా కలిసి ఉన్నామని ఈ సమాజానికి చెప్పడానికి, హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతి హిందువు ఈ రోజు గడప దాటి బయటకు వచ్చి, ముఖ్యంగా మన అక్క చెల్లెమ్మలో కుటుంబాన్ని అంతా తీసుకుని, ఇవాళ పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని మన చైతన్యం ఒక్కసారి మనం నిరూపించుకుందాం. ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి తరలి రావాలని, ప్రతి పక్క ఇంటి వారిని ఈ కార్యక్రమానికి తీసుకురావాలని సవినయంగా కోరు. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతా కి జై. హిందూ బంధువులందరికీ హిందూ సమ్మేళనానికి సాదర ఆహ్వానం. 14/12/2025 తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్ లో గల కే కన్వెన్షన్ హాల్ నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవబద్ధంగా నిర్వహింపబడుతుంది. హిందూ బంధువులందరూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని మరియు జంగారెడ్డిగూడెం మండలంలోని హిందూ బంధువులందరూ కూడా ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని హాజరై దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. హిందువులను గర్వించు, హిందువుగా జీవించు. హైందవ చైతన్యమే భారత సంక్షేమమే
లోక కళ్యాణం. మనం హిందువులందరం కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే పడిపోతాం. ఇదే నినాదంతో హిందువులందరూ ఐకమత్యంగా ఉంటే భారతదేశాన్ని హిందూ దేశంగా చేయడం కోసం మనందరం కృషి చేద్దామని సంకల్పం చేసే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువు కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనకు ఇటీవల సమాజంలో అనేక రకాలుగా జన విభజన లేదా వర్గ విభజన లేదా కుల విభజనలో జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కలిపేది మాత్రం ధర్మం మాత్రమే, అది హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మానికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళు మిగతావన్నీ పక్కన పెడతారు. కాబట్టి దయచేసి మనందరం కలిసి సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్దాం. అందంగా మంచి సమాజాన్ని మన వారసులకు, మన భవిష్యత్ తరాలకు అందిద్దాం. తప్పనిసరిగా ఈ హిందూ సమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు ఫిట్స్, పెరాలసిస్, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రముఖ విజయవాడ వైద్యులైన గోపాలం శివనారాయణచే వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నట్లు గ్రీన్ ల్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ సీనియర్ సభ్యులు మల్లవరపు సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాధిగ్రస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత రోగులందరూ విధిగా ఉదయం 6 గంటల నుంచే సూర్య విద్యా సంస్థలకు చేరుకోవాలని సూచించారు. కొత్త రోగులు తొలుత విజయవాడ వెళ్లి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. 4 మాసాలకు కేవలం 400 రూపాయలకే మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు జీవీఆర్ ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక, గ్రీన్ ల్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ, సూర్య కాలేజీలను సంప్రదించవచ్చని అన్నారు. లేని పక్షంలో 9403388800 నెంబర్ను గాని 9848656552 నెంబర్ను గాని సంప్రదించవచ్చని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. మెడికల్ క్యాంప్ మన జంగారెడ్డిలో జీబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా రన్ అవుతుంది. ఈ క్యాంపులో ఫిట్స్, పెరాలసిస్, షుగర్, బీపీలకి పరీక్షించి మందులు ఇచ్చేతారు. 4 నెలలకు సరిపడా మందులు 400 రూపాయలు మాత్రమే. గమనించగలరు. సూర్య కాలేజీ నందు 14వ తారీఖు రేపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల మధ్యన మందులు ఇవ్వడం జరుగుతుంది. రోగులను పరీక్షించి కొత్త రోగులైతే ఏలూరు వెళ్లి పరీక్షించుకుని వచ్చినట్లయితే జంగారెడ్డిలో మందులు ఇస్తారు. అది కూడా పరిగణలో తీసుకోవాలి. అక్కడ ఉదయం 6 గంటల నుంచి చూస్తారు. ఇది జీబీఆర్ ఫౌండేషన్ మరియు గ్రీన్ ల్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ, జన విజ్ఞాన వేదిక, సూర్య కాలేజీ వారి సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ గోపాల శివనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. పెరాలసిస్, ఫిట్స్ మరియు బీపీ, షుగర్లకు మందులు ఇచ్చేతారు. 4 నెలలకు సరిపడా మందులు 400 మాత్రమే. గమనించగలరు. ఇట్లు జీబీఆర్ ఫౌండేషన్, విజయవాడ. దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల్లో జరిగే పలు పూజా కార్యక్రమాలకు భూరి విరాళం అందించే దాత సోమరోతు దుర్గా ప్రసాద్, సునీత దంపతులకు జంగారెడ్డిగూడెం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారాహి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు పురెల్ల రాంబాబు శర్మ దంపతులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఏకంగా తులాభారం వేశారు. వినూత్నంగా దంపతులు ఇరువురిని తులాభారం వేశారు. అంతేకాకుండా దుర్గా ప్రసాద్ ను వివిధ రకాల స్వీట్స్ తోనూ, సునీతను పటిక బెల్లంతోనూ వేరువేరుగా తులాభారం వేసి వారి దాతృత్వానికి నిదర్శనంగా గజమాలతో సత్కరించారు. అంతేకాకుండా షణ్ముఖ వారాహి టీం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పంచలోహ ప్రతిమను అందజేసి ఘనంగా సత్కరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం నాటి నుంచి నేటి వరకు ప్రతి పనిలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఆలయ అభివృద్ధిలో చక్కటి భాగస్వామ్యం అవుతూ పలువురికి ఆదర్శకంగా ఉన్న దుర్గా ప్రసాద్, సునీత దంపతుల సేవలను కొనియాడారు. ముత్తైదువులచే హారతులు అందించారు. సన్మాన పత్రంతో కూడిన చిత్రపటాన్ని బహుకరించారు. మంచితనానికి మారిపోయేలా
రౌద్రం లేని పరమేశ్వరంలా తొలదూగుతూ దుష్టుల పాట సింహస్వప్నంలా సన్మార్గానికి రాజపాటల ప్రతి క్షణం భాషిస్తూ సాయం కోరిన వారికి లేదనుకున్నా సాయం చేస్తూ సర్వే జన సుఖినోభవంతు అనే లోకనీతి నిత్యం పాటిస్తూ తనతో పాటు అందరితో పాటు తను పాదం కలుపుతూ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ ముఖంలో లక్ష్మీ కటాక్షంతో శ్రీరామ కుటుంబంలో నిత్యం శోభిస్తూ శుభమైన ధన సంపదలతో భోగభాగ్యాలతో విరాజిల్లుతూ కాంచన ఆభరణలతో క్షణక్షణం సుఖ సంతోషాలతో 10 కాలాలు ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శైవేంద్రియ ఆయుష్ శైవేంద్రియ ప్రతిష్టతి శుభం భూయాత్. కుర్రెల రాంబాబు శర్మ, వల్లీదేవ సుబ్రహ్మణ్య ఆలయం మరియు వారాహి దేవాలయం, భక్తబృందం, జంగారెడ్డి గుడి. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలు దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు చేశారు. వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ బాలదుర్గ లలిత పారాయణ భక్త బృందం సభ్యులు అమ్మవారి వెండి చీర తయారీకి 5,116 రూపాయలు సమర్పించారని అన్నారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని తెలిపారు. చిట్లూరి సుబ్బారు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. దాతలకు అమ్మవారి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, నవుడు సత్యనోకరాజు, చింతకాయల అచ్చిరాజు, కొరుపూరి రాంబాబు, షేక్ షాన్, జీవీకేఎస్ రాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్ర సహిత నవదుర్గ చిండికాదేవి అనేటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రాతకాలమునందున స్వాములు, భవానీలు, భక్తుల చేత అమ్మవారికి వివిధ షోడశోపచార పూజలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఈ రోజు శుక్రవారం సందర్భంగా విశేషంగా ఉదయం 8:30 శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి పంచామృతాలతో ఏకవారద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి శుక్రవారం విశేషంగా ఇచ్చేటువంటి ఏకాదశ హారతులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మనకి సోమవారం శ్రీ శ్రీ అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి ఉదయం 8:30 పంచామృతాలతో ఏకవారద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే మన యొక్క ఆలయంలో శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వెండి చీర తయారీ నిమిత్తం భక్తులు 50 మంది కూడా సహాయార్థం చేయడం జరుగుతుంది. అలాగే మన అమ్మవారికి వెండి చీర తయారీకి ఇంకా ఎవరైనా సహాయం చేసేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే అమ్మవారి యొక్క చీరకు తమ వంతు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే భక్తులు 50 మంది కూడా అమ్మవారి యొక్క శుక్రవారపు షోడశోపచార పూజలు, అలాగే సోమవారం జరిగేటువంటి అభిషేకాల్లో 50 మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. కోయిలగూడెం మండలం అంకాలగూడెం వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోయిలగూడెం మండలం నుండి మంగపతి దేవిపేటకు గడ్డిని తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అంకాలగూడెం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం అందించి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. అసలు లైసెన్స్ పొందాలి అంటే ఏం అర్హత కావాలి వీళ్ళకి? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు. 16 ఇయర్స్ నుంచి దాటుంటే ఊటీలో ఆ లైసెన్స్లు ఇస్తాం. పదహారేళ్ళకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి దానివల్ల? ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు. ఆపితే ఎంత ఫైన్? మైనర్లు కానీ నడిపితే వాళ్ళకి ఫాదర్ నిలుపుకోవడం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల నివారణ తీసుకుంటాం. ఫేస్ చేస్తుంటండి ఒక సంఘటన ఏదైనా వీళ్ళు ఇలా చేస్తుందంటే బతుకుండేవాళ్ళు కదా మనకు అనిపిస్తూ ఉంటాం. మేజర్గా అండి నేను దగ్గర నుంచి చూసింది ఏంటంటే ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సిఎస్ఎన్ఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని మట్టి పదార్థాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు హరేంద్ర ప్రకాష్, ఉదయ్ భాను చక్రవర్తి, సిద్ధార్థ్ పి హెడవు ప్రాజెక్టు ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలను ఈ బృందం పరిశీలించి పరీక్షించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించే మట్టి నిల్వల నుంచి మట్టి నమూనాలను సేకరించి ఆ మట్టి లక్షణాల నిర్ధారణ కోసం ప్రయోగశాలలో ఈ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ బృందం గ్యాప్ 1-2 ప్రాంతాల్లో నాణ్యత పరీక్షలు కూడా నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, కంకర మొదలైన వాటిని అక్కడికక్కడే పరీక్షించారు. కొంత పరిమాణాన్ని మరిన్ని పరీక్షల కోసం సేకరించారు. ఈ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈలు డి శ్రీనివాస్, బాలకృష్ణ,
ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి, పమ్మి, మేనేజర్లు వెంకటేష్, గణపతిరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం అయ్యవారి పోలవరం సెట్టిబల్జ సంఘం సభ్యులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చరవాణిలో మాట్లాడారు. సంఘ పెద్దలను, సభ్యులను జనవరి 2వ తారీఖు జరిగే సెట్టిబల్జ యాంటీ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పోలవరం సెట్టిబల్జ సంఘం సభ్యులతో సంఘ పెద్దలు దొమ్మేటి సత్యనారాయణ, గుబ్బల రాంబాబు, పిల్లి అలవాల రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. మన సగంలో చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సంతోషించారు. మరి అలాగే మీ అందరి సహకారం ఉంది, మీరు అందరూ వచ్చారు. అలాగే ఏదైతే గత 3 సంవత్సరాలు నుంచి వనభోజనాలు పెడుతున్నాం, SIF అప్పుడు కూడా మనం బ్లడ్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అలాగే సెట్టిబల్జ సోదరులకి ప్రక్రియలో ఒకే రోజు మనం అందరం కూడా చోట చేరి బ్లడ్ ఇస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం SIF 3వ తారీఖు, SIF 2వ తారీఖున, జనవరి 2వ తారీఖున SIF వార్షికోత్సవం. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే వీళ్ళు వెసులుబాటు ఉందో వాళ్ళందరూ కూడా బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ బ్లడ్ ఒక్కరోజు 2వ తారీఖు ఇవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. అది గతంలో 300 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈసారి సుమారు 500 నుంచి 1000 మంది అన్ని పక్కల నుంచి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వటంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి భారీ ప్రదర్శనతో వచ్చి ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనకు సిపిఐ జిల్లా సమితి సంఘీభావం తెలిపింది. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల డిమాండ్ పత్రాన్ని రెవెన్యూ డివిజన్ అధికారిని ఎంవి రమణకు అందజేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఆర్డీఓ అంగన్వాడీల సమస్యల వినతి పత్రాన్ని పరిష్కారం కొరకు ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు గంధం అంజమ్మ, కౌలూరి సైత, కమ్మచిచ్చు రామ, పిట్టారామ, ఆర్ మరియమ్మ, ఇందిరా, మల్లేశ్వరి, విజయలక్ష్మి, వెంకటేశ్వరి, వీరభద్రమ్మ, కుంజా వెంకటలక్ష్మి, గడుపుల వరలక్ష్మి, సిపిఐ జంగారెడ్డిగూడెం మండల సమితి కార్యదర్శి జంపన వెంకటరమణరాజు, అఖిల భారత యువజన సమాఖ్య నాయకుడు తాలూరి నాగరాజు పాల్గొన్నారు. తెలంగాణలో 13,500 తీసుకుంటున్నారు. మొన్నే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి 18,000 చేస్తానని చెప్పారు. దానికోసం వారు పోరాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంగన్వాడీలకు 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పక్క తెలంగాణతో ఇస్తానని చెప్పి అన్నారు, అలాగే ఇవ్వలేదు. గత ప్రభుత్వం మరి మేము మళ్ళా వస్తే మీకు జీతాలు పెంచుతామని చెప్పి ప్రభుత్వం తరఫున బొత్స సత్యనారాయణ గారు హామీ ఇచ్చి లెటర్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని మాకు చెల్లదో, మేము ఇవ్వలేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు ఇచ్చిన జీవోలు కూడా చాలా వరకు వీళ్ళు తొంగలో తొక్కేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 1,50,000 జగన్ గారు ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి 1,00,000 రూపాయలు అని చెప్పి దాన్ని కుదించేసింది. మట్టి ఖర్చులు ఆయన 25,000 చెప్తే వీళ్ళు 20,000కే దాన్ని కుదించేశారు. ఇలా కాకుండా గ్యాస్ బండ్లో ప్రభుత్వమే సరఫరా చేయాలని మేము అడిగాము. దానికి కూడా ఎవరేం చెప్పలేదు. మెనూ ఛార్జీలు పెంచాలి, నాణ్యమైన సరుకులు ఇవ్వటమే కాకుండా అంగన్వాడీలో మరి స్టవ్లు కానీ పనిచేయట్లేదు, వండుకోవటానికి గిన్నెలు కూడా లేవు, అవి కూడా సరఫరా చేసేసామని మరి గుమ్మడి సంజయరాణి గారు చెప్తున్నారు. ఏదో ఒక జిల్లాలో చేస్తే సరిపోదు కదా, 28 జిల్లాలో ఉన్న దాన్ని త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయమని మేమందరం కోరుతున్నాము. మా జీతం కనీస వేతనం 26,000 ఇవ్వకపోతే ఇదే అంతం కాదు, ఆరంభం అని చెప్పి ఈ సమ్మె ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. నా పేరు విజయలక్ష్మి. నేను చింతలపూడి ప్రాజెక్ట్ నుంచి వచ్చాను. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మమ్మల్ని ఎన్నో మాయ మాటలు చెప్పి ఎంతో ఇది చేసింది. దాని గురించి మేము 42 రోజులు సమ్మె చేసాము. చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకేముంది, మీ అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం, మీకెందుకు మేము ఉన్నాము అని చెప్పేసి మా వెనకాల నిలబడి మమ్మల్ని అన్ని విధాలా కూడా మమ్మల్ని ఎటు కాకుండా కూడా నిలబెట్టి ఈ రోజున ఏమీ లేకుండా ఇటు వర్కులు పెంచేశారు, ఇటేమో దాంట్లో వయసులు పెరిగిపోయి ఒక్కొక్కరికి బీపీలు షుగర్లు పెరిగిపోయి ఎవరు కూడా వర్కులు చేయలేని పరిస్థితుల్లోకి వచ్చారు. జీతాలు మాత్రం పెంచట్లేదు. తర్వాత పిల్లలకి ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యం కూడా లేదు. తర్వాత వాళ్ళకి క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఇచ్చి ఆ పిల్లలకి పెట్టమని అంటున్నారు. అదొకటి. తర్వాత ఏమో పిల్లలు మాకు ఫేస్ క్యాప్చర్లని ఇవన్నీ ఫేస్ వర్కులని ఫోన్ వర్కులని మమ్మల్ని విలేజ్లోకి వెళ్ళి తీయమంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు, టవర్స్ ఉండవు, ఏమి ఉండవు. ఇక్కడ అంగన్వాడీ పిల్లలు అసలు అంగన్వాడీ అంటే ఏంటి, పిల్లలతో ఆటపాటలతో విద్య నేర్పించడం, అది పోయింది. ఆటపాటలతో విద్య నేర్పించడం అనేది పోయింది. ఈ ఫోన్లు పట్టుకొని మేమేమో ఇళ్ళమ్మడి తిరుక్కుంటా వాళ్ళు
చుట్టూ ఏళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ పిల్లలేమో మాకు అందుబాటులో లేక ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని తీసుకెళ్లి కాన్వెంట్లో పడేస్తున్నారు. అదేంటమ్మా అని అడిగితే, ఏమా మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరేమో ఆ ఫోన్లు పట్టుకొని తిరగటమే సరిపోతుంది, మా పిల్లలకు మీరు ఎక్కడ బాధ్యతగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము అటు ప్రభుత్వానికి చేయక ఇటు విలేజ్లో తల్లిదండ్రులకి చెప్పలేక మధ్యలో నలిగిపోయి మా అంగన్వాడీ టీచర్లు చాలా మంది కూడా బీపీ షుగర్ల వల్ల చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మొన్న వారం రోజుల క్రితమే ఒక అంగన్వాడీ వర్కరు చనిపోయిందండి. అంత దీన స్థితిలో ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చి మాకేదో వరగబెట్టింది, ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని బొట్టాయిగూడెం రోడ్ నందు 2వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. పిండి పదార్థాలు, పండ్ల రకాలను స్వామివారికి నైవేద్యంగా తీసుకువచ్చారు. షష్ఠి కళ్యాణం పూర్తయి 16 రోజులు కావస్తున్న సందర్భంగా స్వామివారికి భక్తులందరూ సామూహికంగా నైవేద్యాలను సమర్పించినట్లు ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తి గీతాలను ఆలపించారు. షణ్ముఖ వారాహి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎండకి ఎవరు పడుతున్నారో ఎవరు పడతలేదు. ఫోటో తీసుకుని డబ్బులు ఇవ్వాలి. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 10వ తరగతి విద్యార్థి గర్భం దాల్చడంతో విచారణ చేపట్టిన అధికారులు హెచ్ఎం, డిప్యూటీ వార్డెన్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. దీంతో హెచ్ఎం బి గంగారత్నం, డిప్యూటీ వార్డెన్ జోగాయమ్మలను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంటున్నారు. మరో 3 మాసాల్లో పబ్లిక్ పరీక్షలు దగ్గరకు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడంపై విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆలయ అభివృద్ధికి భూరి విరాళాలు అందజేస్తున్న దాత సోమరవతి దుర్గాప్రసాద్, సునీత దంపతులను ఘనంగా సత్కరించిన జంగారెడ్డిగూడెం షణ్ముఖ వారాహి సభ్యులు. దాత దంపతులకు తులాభారం. ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం కే కన్వెన్షన్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమావేశం. జంగారెడ్డిగూడెం ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించిన ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు కౌన్సిలింగ్. చిత్తూరు మారేడుమల్లి ఘాట్ రహదారి లోయలో బోల్తా పడిన ట్రావెల్ బస్సు, 9 మంది మృతి, పలువురికి గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. వార్తలు సమాప్తం. నమస్కారం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం అందించి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. అసలు లైసెన్స్ పొందాలి అంటే ఏం అర్హత కావాలి వీళ్ళకి? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు. 16 ఇయర్స్ నుంచి దాటుంటే ఊటీలో ఆ లైసెన్స్లు ఇస్తాం. పదహారేళ్ళకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి దానివల్ల? ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు. ఆపితే ఎంత ఫైన్? మైనర్లు కానీ నడిపితే
వాళ్ళకి ఫాదర్ నిలుపుకోవడం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాల నివారణ కోసం. ఫేస్ చేస్తుంటండి ఒక సంఘటన ఏదైనా వీళ్ళు ఇలా చేసుకుంటుంటే బతుకుండేవాళ్ళు కదా మనకు అనిపిస్తూ ఉంటుంది. మేజర్గా అండి నేను దగ్గర నుంచి చూస్తుంది ఏంటంటే ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.